హాయ్ అందరికీ. ఈరోజు పెసర వడలు ఎలా తయారు చేయాలో నా వే ఆఫ్ స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తాను. మనం పెసరల్ని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. సో నేను దీంట్లో కొంచెం పచ్చి బఠానీ కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనం మిక్సీ వేసుకునే ముందే కొంచెం గుప్పెడు తీసుకొని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని వీటిలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్ని చిన్ని ముద్దలుగా తీసుకొని చేత్తోనే వడలు వేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వడలు అయితే నేను వేసేసాను. మనం వడల్ని బాగా ఎర్రంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఎర్రంగా కాలిన తర్వాత మనం ఫైనల్గా సర్వ్ చేసేసుకోవటమే. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. వడలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను పెసర వడలు ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఇలా వడల్ని ఎర్రగా కాల్చుకోవాలి. చూడు, వడ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.